మిడిల్ ఈస్ట్ వార్పై ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. హార్మోజ్ జలసంధిని తెరిచేందుకు ఇరాన్ కు ట్రంప్ మరో 2 వారాల పాటు గడువు ఇచ్చారు. గడువు పొడిగించాలన్న పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ప్రతిపాదనను ట్రంప్ అంగీకరించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్ పై దాడిని తాత్కాలికంగా విరమించుకున్నట్టు ట్రంప్ వెల్లడించారు. పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్తో మాట్లాడామని, ఇరాన్ కి ఇచ్చిన గడువును 2 వారాల పాటు పొడిగించాలని, దాడులను నిలిపివేయాలని పాక్ కోరినట్టుగా చెప్పారు ట్రంప్. మరోవైపు హార్మోజ్ జలసంధిని తెరిచేందుకు ఇరాన్ అంగీకరించింది 10 పాయింట్లతో ఒక ప్రతిపాదనను పంపించిందని, అవన్నీ చర్చలు జరపడానికి సానుకూలంగానే ఉన్నాయని ట్రంప్ చెప్పారు. ఇరాన్తో శాశ్వత శాంతి ఒప్పందానికి ఈ 2 వారాల గడువు ఉపయోగపడుతుందని ట్రంప్ పేర్కొన్నారు. నిజానికి ఇవాళ ఉదయం 5:30 గంటలకే అమెరికా విధించిన డెడ్లైన్ ముగిసింది. అయితే గడువు ముగియడానికి గంటన్నర ముందు ట్రంప్ తన నిర్ణయాన్ని మార్చుకుని మరో 2 వారాల సమయం ఇస్తున్నట్టుగా ప్రకటించారు. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ చేసిన విన్నపం మేరకు తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో పేర్కొన్నారు. ఇక దౌత్యపరమైన చర్చలకు అవకాశం ఇవ్వాలని వారు కోరడంతో ఈ వెసులుబాటు కల్పించినట్లు ట్రంప్ చెప్పారు. ఈ 2 వారాల విరామ సమయంలో హార్మోజ్ జలసంధిని వెంటనే మరియు పూర్తి స్థాయిలో తెరవాలని ట్రంప్ షరతు కూడా విధించారు. ఇరాన్ దీనికి అంగీకరిస్తేనే ఈ కాల్పుల విరమణ కొనసాగుతుందని స్పష్టం చేశారు ట్రంప్. ఇక మరోవైపు ట్రంప్ ప్రకటనపై సానుకూలంగా స్పందించింది ఇరాన్. 2 వారాల పాటు దాడుల నిలిపివేతకు అంగీకరించింది. పాక్ ప్రధానికి అటు ఇరాన్ ప్రెసిడెంట్ అబ్బాస్ అరాగ్జీ కృతజ్ఞతలు తెలిపారు.